లైవ్ పెడుతున్నావా? 10 నిమిషాల్లో స్టూడియోలో రెడీగా ఉన్నామని చెప్పినాను. ఒక 10 నిమిషాల్లో అప్లోడ్ చేస్తానులే. ఎడిటింగ్ చేసి పెట్టేసాను. శేషగిరిరావు కూడా రైట్. ఈ కాపు సంక్షేమ భవన్ మరియు అభివృద్ధి సంస్థ అని ఈ బుగ్గన రాజారెడ్డి గారు ఈ బోర్డు నాటినారు. కానీ ఇక్కడ మాత్రము ఒక డోన్ బల్జ సంఘం లీడర్లది కానీ, లేదా నంద్యాల జిల్లా బల్జ సంఘం లీడర్లది కానీ, ఉమ్మడి కర్నూలు జిల్లా బల్జ సంఘం లీడర్ కానీ ఒక్కటి కూడా లేదు. మొత్తం టోటల్గా అంతా వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ శిలాఫలకం వేస్ట్ బల్జల ఓట్లను గుడి పట్టించడానికి ఆయన దాదాపు ఈ డోన్ నియోజకవర్గంలో 30,000 ఓట్లు బల్జల్లో ఉన్నాయి. ఈ బల్జల ఓట్లను కొల్లగొట్టడానికి ఆయన ఇది ఒక పెద్ద వీధి నాటకం వేసినాడు. ఈ మొత్తం ఇక్కడ 6 నెలల ఇది శంకుస్థాపన చేసి ఇంతవరకు కూడా ఒక చిన్న ఇటుక పిల్ల కూడా ఇది చేయలేదు. ఈ ఓట్ల కోసమే ఇదంతా రాజకీయ డ్రామా ఆడి మినిస్టర్ గారి రాజకీయ డ్రామా ఆడి మొత్తం బల్జల ఓట్లన్నీ కొల్లగొట్టడానికి ఇది ఒక పెద్ద స్కెచ్ చేసినాడు. ఆయన టౌన్ కు కూడా 2 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఇచ్చినాడు. ఈ అసలు వసతులు లేవు, ఏం లేవు, ఏదో కొండపైన ఇచ్చినాడు. ఇక్కడ చూడండి కొండలు గుట్టలు. మరి రమణ గారేమో మా సంఘం తరఫున నడి సెంటర్లో ఇస్తానంటున్నాడు. దాదాపు మేమే రేపు మా గవర్నమెంట్ వస్తే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తే కంపల్సరీగా మేమే సొంత భవన్ కట్టుకోవడానికి మేము ప్రయత్నాలు మొదలుపెట్టినాము. చూడండి ఒక్క పేరైన బల్జులది. ఇదంతా రాజకీయ మొత్తం ఒక రాజకీయ డ్రామా. మా ఓట్లే కాక వేరే వాళ్ళ ఓట్లను గాలవేయడానికి ఈయన గాలి మాటలు చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు మినిస్టర్ గారు. ఇది ఇక్కడ జరుగుతున్నది మొత్తం చరిత్ర. కాబట్టి దయచేసి బల్జలు ఎవరు కూడా మీరు వైఎస్ఆర్కు ఓట్లు వేయకుండా దయచేసి మనల్ని మనం ఇది చేసుకోవడానికి కూటమికి ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను.